చావాలనుకుంటున్నానో పోలీసులకు, మీడియాకు, ప్రపంచానికి అందరికీ చెప్పి ఆ తర్వాత చేస్తాను. ఎవరెవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకోవి. ఐ డోంట్ కేర్. వరు, దానికి నాకు ఏ సంబంధం లేదు. దాని విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అమ్మా, అది అబద్ధాలు చెప్తుంది. దాని మాటలు నమ్మకు. నాన్న, అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. శ్రీమంత రోజు కూడా ఇలాగే వెంటబడింది. రే నందు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదరా. చేజవా, నువ్వే చెప్పు, నేను చెడ్డోడ్నా? ఏయ్, నా పై నువ్వు ఎన్ని నిందలు వేసినా నా ఫ్యామిలీలో ఎవరు నమ్మరు. ముందుకెళ్ళి నుంచి వెళ్ళా. వెళ్ళు అని ఎంత ఈజీగా అంటున్నావు పార్థు. నీ మాటలు వినడానికి నీ ఫ్యామిలీ అంతా ఉన్నారు, కానీ నా గోడు వినడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నువ్వే కాదంటున్నావు. ఏయ్, సెంటిమెంట్ డైలాగులు కొట్టకు. ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవరూ లేరు. అవునులే, ప్రేమించేటప్పుడు చూపులకే కరిగిపోతారు. అవసరం తీరాక ఏం చేసినా కరగరు, అంతేగా? ఓకే పార్థు, మన ప్రేమ కథని న్యూస్ ఛానల్ వాళ్లకు చెప్పేసి ఈ ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని చచ్చిపోతాను. గుడ్ బై. బాబాయ్ ఆగు, ఒరే దాన్ని ఆపండిరా. ఇది అనంత పని చేసిందంటే మన పరువు గౌరవం మంట కలిసిపోతాయి. పోనివమ్మా, ఏం చేసుకుంటుందో చేసుకొని. నీకేమైనా మతిపోయిందేంటే? అది చేస్తే ఆ తర్వాత కేసులు కోర్టులు అంటూ మనం చావాలి. ఇదిగో చూడమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఈ ఇంట్లోనే ఉండు. జేజవా, ఏం నువ్వు చేసే పని? ఆయన చెప్పకుండా నేనెలా ఉండను బామ్మ. ఈ ఇంటి పెద్దని నేను చెప్తున్నాను, లోపలికెళ్ళు. జేజవా, నువ్వు ఏం? సరే బామ్మ, మీ మాటను మన్నించుంటున్నాను. నేను ఉండడానికి రూము. రూమా? అదిగో ఆ పైన నీకిష్టమైన గదిలో ఉండు. వెళ్ళు 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 వెళ్ళు. జేజవా, నువ్వేం చేస్తా? నిన్ను ఆగమన్నానా? ఏయ్ రాక్షసి, మీరేం చెప్పండి. నందు, నువ్వేం చెప్పరా? ఏయ్ రాక్షసి, చచ్చిపోతావు చేతిలో. ఇంట్లో రాముళ్ళ ఉంటూ వీధిలో కృష్ణులా తయారయ్యావా? ఛీ! అయ్యో జేజవా, ఛీ, మన ఇంటా వంట లేని బుద్ధులు నీకెలా వచ్చాయిరా? అయ్యో అదేం లేదు నాన్న. రే, నువ్వు నా బ్రదర్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. రే నందు, నువ్వు కూడా ఏంట్రా? కావ్య ఆగు, నేను వస్తాను. ఆగవరు, ప్లీజ్, నేను నీతో మాట్లాడాలి. అలా చూడకవరు, నేను ఏ తప్పు చేయలేదు. నేను అలాంటి వాణ్ణి కాదు. నాలో ఏదైనా చెడు ఉందంటే అది ఎప్పుడో పోయింది. నీతో చెత్త కలిసాక కూడా నేను చెడ్డవాణ్ణి అవుతానవరు.
నాకు నిద్ర వస్తుంది. పద కావ్య. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో వరు పదకు వెళ్దాం. అది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు అది తెలిసే వరకు. ప్రియా, ప్రియా, ఇందాక సూపర్ అన్నాను కదా, ఇప్పుడింకా సూపర్. ఈ సూపర్ని ఇంకా సెన్సేషన్ చేద్దాం. ఇంకా ఏంటి ఆలోచిస్తావు? అటో ఇటో తేల్చిపారేక. ముడిపడ్డాక విప్పడం అంత తేలిక కాదే. విప్పడం రాకపోతే తెంచి పారేయాలి. నువ్విలా మౌన పోరాటం చేస్తే ఏమీ ఒరగదే. మాటలు పోరాటం చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. అవును వరు, ఆడదానికి ఏ సమస్య అయినా ఉండొచ్చు గాని సవతి పోరుండకూడదు. ఈ విషయాన్ని నువ్వు వెంటనే తేల్చుకోవడం మంచిది. నేను అదే చెప్తున్నానక్క. వ్యవహారం ముదరక ముందే ఏదోటి తేల్చేయమంటున్నాను. ఇలాంటి విషయాల్లో మన తరపున మాట్లాడడానికి మనకెవరు సాయం చేస్తారే? ఎవరి సాయమో మనకెందుకక్క? మనకి నోరు లేదా చేతులు లేవా? ఇప్పుడు వెళ్ళి నిలదీస్తాను. కావ్య, కావ్య, పొద్దు పొద్దున్న ఏంటి ఇది? ఏ దీనికి ముహూర్తం ఏమైనా చూడాలా? నాకు ఓపిక లేదు. ఏ కావ్య, కావ్య, ఏ కావ్య, ఆగండి. కావ్య, ఆగు కావ్య. ఆగండి. మీరుండండి, నేను తీస్తాను.